reasons for the following. Woodblock print only came to Europe after 1295. Martin Luther was in the favor of print and spoke out in praise of it. Roman Catholic Church began keeping an index of prohibited books from the mid 16th century. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆ ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. వుడ్ బ్లాక్ చెక్క కట్ట. మార్కో పోలో అతను ఒక వెనేటియన్ మర్చెంట్, అంటే వెనేటియా దేశానికి వ్యాపారి. ఎక్స్ప్లోరర్ అంటే తిరుగుతాడు దేశాలన్నీ, ఉన్న దేశాలన్నీ. అండ్ రైటర్ కూడా. వుడ్ బ్లాక్ ప్రింట్ అదొక టెక్నిక్ ఫర్ ప్రింటింగ్ టెక్స్ట్ ఇమేజెస్ కి. స్పోక్ అవుట్ మాట్లాడారు. ప్రైజ్ ఆఫ్ ప్రశంసల యొక్క. పాపులరైజ్ అంటే వ్యాప్తి చేయి. ప్రాక్టీసెస్ అంటే అభ్యాసాలు. రిచువల్స్ ఆచారాలు. రోమన్ క్యాథలిక్ చర్చ్ అదొక క్రిస్టియన్ చర్చ్ విత్ హైరార్చికల్ స్ట్రక్చర్ ఆఫ్ బిషప్స్ అంటే వ్యాస్ట్ నంబర్స్ విస్తారమైన సంఖ్యలు. రీడ్ వైడ్లీ విస్తృతంగా చదవండి. న్యూ టెస్టామెంట్ అంటే కొత్త నిబంధన. ఇంప్రూవ్మెంట్స్ అంటే మెరుగుదలలు. వర్కింగ్ క్లాసెస్ పీపుల్ హూ వర్క్ ఫర్ వేజెస్ అంటే డైలీ డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు. గెయిన్ యాక్సెస్ టు బుక్స్ పుస్తకాల ప్రాప్తిని పొందండి. రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటే బ్రాంచ్ ఆఫ్ క్రిస్టియానిటీ హెడెడ్ బై పోప్, దానికి హెడ్ ఎవరు? పోపు. ప్రొహిబిటెడ్ బుక్స్ నిషేధించబడిన పుస్తకాలు. మిడ్ 16th సెంచరీ 16వ శతాబ్దం మధ్యలో. అథారిటీ అధికారం. ఇండివిడ్యువల్ వ్యక్తిగత. డిస్టింక్టివ్ భేదంను తెలియజేసేది. యాక్సెసిబుల్ పాపులర్ రిలీజియస్ లిటరేచర్ అందుబాటులో ఉన్న ప్రముఖ మత సాహిత్యం. సప్లిమెంట్ చేర్చడం, అనుబంధం. ఇంక్విజన్ అంటే న్యాయ విచారణ. రెప్రెషన్ అంటే అణిచివేత. హెరిటికల్ ఐడియాస్ అంటే నమ్మకాలు అండ్ స్టాండ్స్. పబ్లిషర్స్ ప్రచురణకర్తలు దోన్ హూ పబ్లిష్ బుక్స్. బుక్ సెల్లర్స్ అంటే పర్సన్ హూ సెల్స్ బుక్స్ ని బుక్ సెల్లర్స్ అని అంటారు. ఇండెక్స్ అంటే సూచిక, చిహ్నము. ప్రొహిబిటెడ్ బుక్స్ అంటే నిషేధించబడిన పుస్తకాలు. ఫైట్ ఫర్ స్వరాస్ అంటే ఫైట్ ఫర్ లిబర్టీ, స్వేచ్ఛ కోసం ఫైట్ చేయడం. ఆఫ్ స్పీచ్ కోసం, ఇంకా ప్రెస్ కోసం, సంస్థ కోసం, అసోసియేషన్ కోసం ఫైట్ చేయడం. లిబర్టీ ఆఫ్ స్పీచ్ అంటే మాట్లాడే ఒక స్వేచ్ఛ. రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్ అంటే మన థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేసేయడానికి కోరే రైట్స్ అండ్ ఒపీనియన్స్ ని. లిబర్టీ ఆఫ్ ది ప్రెస్ అంటే పత్రికకి స్వేచ్ఛ. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ సంఘం స్వేచ్ఛ. పవర్ఫుల్ మోడ్స్ కల్టివేషన్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ ప్రజాభిప్రాయాన్ని పెంపొందించడం. డెనియల్ అంటే ఒప్పుకోనుక కాదనడం. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, స్వతంత్రత. కాంపిటబుల్ అంటే సరిగ్గా తగిన. ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్ర రాష్ట్రం. ఫ్రీడమ్స్ అంటే స్వేచ్ఛలు. ఇంట్రిన్సికల్లీ అంటే నేచురల్ వే. స్వరాజ్ అంటే సెల్ఫ్ రూల్ అంటే స్వీయ పాలన. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.